మనకి బ్లౌజ్ని ఒక్కొక్కసారి కరెక్ట్గా కట్ చేసి స్టిచ్చింగ్ చేసిన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక వైపున రౌండ్ షేప్ వరకు చాలా నీట్గా వస్తుంది, ఇంకొక వైపున ఈ రౌండ్ షేప్ అనేది ఇలా లాగినట్లుగా షేప్ అవుట్ అయినట్లుగా వస్తుంది. ఒక్కొక్కసారి మనం ఎంత కరెక్ట్గా చేసినా కూడా ఇలానే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఎలా సరి చేసుకోవచ్చు అనేది అయితే ఇప్పుడు చూద్దాం. మనకి స్టిచ్చింగ్ చేసే క్రమంలో ఇప్పుడు నేనైతే థ్రెడ్ పైపింగ్ వేశాను, మీరు క్రాస్ పీస్ జాయిన్ చేసినా పైపింగ్ వేసినా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వండి, అప్పుడు నీట్గా వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం మిషన్ మీద పెట్టి కుట్టడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇక్కడ వరకు ఇలా వచ్చిన తర్వాత మనకి కన్వెంట్గా ఉండడం కోసం ఈ రెండవ వైపు ఉన్న పార్ట్ని ఇలా తీసేసి సరి చేస్తాం. ఇలా సరి చేసి చివరి వరకు కుట్టేస్తాం. ఇలా చేస్తే నెక్ రౌండ్ షేప్ నీట్గా రాదు. ఇలా ఈ రౌండ్ తిరిగే దగ్గర వరకు కుట్టిన తర్వాత పాదాన్ని పైకి లేపి ఈ రౌండ్ షేప్ని ఏమీ షేప్ అవుట్ చెయ్యకుండా ఇలానే ఉంచేసి జస్ట్ మొత్తం బ్లౌజ్ని ఇలా మన చేతితో తిప్పుకోవాలి. ఇలా మన చేతితో తిప్పుకొని ఈ రౌండ్ షేప్ మనకి స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టేసి మరలా ఈ రౌండ్ తిరిగే దగ్గర వరకు కుట్టేసుకోవాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర వరకు కుట్టిన తర్వాత మరలా ఇంకొకసారి పాదాన్ని పైకి తీసి ఈ రౌండ్ షేప్ కూడా మళ్ళీ మనకి స్ట్రైట్గా వచ్చేలాగా, అంటే ఓన్లీ ఇక్కడి వరకు మాత్రమే లాగినట్లుగా కాకుండా మొత్తం బ్లౌజ్ని ఇలా టర్న్ చేసుకుంటూ చివరి వరకు కుడితే ఈ రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అప్పుడు మనం కట్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత రెండు వైపులా అంటే టోటల్ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.